నేను మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే, మా మమ్మీ తర్వాత నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అండ్ కొలాబరేషన్‌కి నా బొటిక్ నుంచి డ్రెస్ పంపుదాం అనుకుంటే ఏం జరిగిందో తెలుసా మీకు? సో మీకు చెప్పా కదా లాస్ట్ వీడియోలో, నా మ్యారేజ్ లిటరల్లీ 1 మంత్లో టక్ 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 అయిపోయింది. సో రియలైజ్ అయ్యేలోపు అయిపోయిందనమాట లిటరల్లీ. సో చాలా బెంగొచ్చింది వన్స్ నేను హైదరాబాద్ వచ్చాక. సో ఆ బెంగతో పాటు మా డాడీ బర్త్డే కూడా ఉన్నది అని అప్పటికప్పుడు సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వచ్చా. చూస్తున్నారు కదా వాళ్ళ ఫేసెస్. మా డాడీకి వాళ్ళకి ఏ క్లూ లేదు, బికాజ్ ముందు రోజు కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడా. మా డాడీ విస్కీని డాడీ షెట్ల్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ విస్కీని వాకింగ్ తీసుకెళ్తారు. ఆ గ్యాప్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, బట్ మా పక్కింటి వాచ్మెన్ చెప్పేశాడు మా డాడీకి నేను వచ్చానని చెప్పి. అండ్ విస్కీ గడైతే నేను స్టార్టింగ్ గుర్తుపట్టలేదు, అసలు ఏమైందో తెలీదు. అండ్ మా డాడీని హగ్ కూడా చేసుకొనియడం అనమాట. అది నా పైన ఇష్టమో మా డాడీ పైన ఇష్టమో అనేది నాకైతే క్లారిటీ లేదు. అండ్ వాడికి చిన్ని పాండా బొమ్మ అయితే తెచ్చా. వాడికి టాయ్స్ చాలా ఇష్టం అనమాట. సో నెక్స్ట్ మా అత్త వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళా. వాళ్ళ ఫేసెస్ చూడాలి అసలు. మా అత్త ఫేస్ అయితే షాక్లో ఉండిపోయింది. ఇంకా మా బావ, మా అక్క, అసలు అందరూ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ అన్ని రోజుల తర్వాత కలిసాం మళ్ళీ అని. అంటే 1 మంత్ అయినా నేను 3 ఇయర్స్ ఇంట్లోనే ఉండి నాకు ఏదో ఒక యుగంలా గడిచిందనమాట అందరు ఫేసెస్ చూసి. నెక్స్ట్ ఇంకా డాడీ బర్త్డే కదా అని చెప్పి అట్లా ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ నేను షార్ట్స్లో పెట్టా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదంతా అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ టైం మా అత్తయ్య మామయ్య అంటే ఇక్కడ ఫ్యామిలీ మేము పెట్టాక హైదరాబాద్లో ఇక్కడ ఉండడానికి వచ్చారనమాట. వాళ్ళకి కొంచెం బెంగగా ఉంది, ఎక్కువ అక్కడ లేము, 2 మంత్స్ అయిపోయింది అనేసి. సో వాళ్ళకి నేనైతే కొన్ని వంటలు చేశాను. బేసిక్గా నాకు అస్సలు రావన్నమాట. ఇప్పటికొచ్చి మా పేరెంట్స్ కూడా నేను చేసిన కర్రీ రైస్ ఇప్పటికొచ్చి తినలేదు. మామయ్య అత్తమ్మ ఫస్ట్ టైం టేస్ట్ చూశారు. సో వాళ్ళకైతే ఇట్లా చేశాను. నేను ఒక్కటే అనుకున్నా వాళ్ళు తినగలిగేలా చేస్తే చాలు అనేసి. బట్ బాగానే వచ్చాయి, వాళ్ళకైతే నచ్చాయి. అండ్ మా హస్బెండ్ సరన్కి బాక్స్ పెట్టేసి అట్లా చేయాలి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఫుడ్ పెట్టేసి మళ్ళీ అత్తయ్య మామయ్యకి ఫుడ్ చేయాలి అనమాట. సో ఈ వెరైటీస్ చేశాను. సో ఫస్ట్ డే అయితే రసం చేసేసి పొటాటో ఫ్రై చేశాను, బాక్స్ పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను. నెక్స్ట్ బెండకాయ పులుసు చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని అయితే ఫస్ట్ టైమే చేశాను, బట్ బాగానే వచ్చాయి. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. లైక్ చాలా తక్కువ టైంలో ఇంత బాగా నేర్చేసుకున్నాను అనేసి. లైక్ ఇంత బాగా అంటే అట్లీస్ట్ ఫుల్గా తినేటట్టు అయితే టేస్ట్ వస్తుంది, మరీ తినలేనట్టు కాకుండా. సో నేను కూడా సాటిస్ఫైడ్, వాళ్ళు సాటిస్ఫైడ్ కాబట్టి నెక్స్ట్ టమాటో రైస్ చేశాను అనమాట. నెక్స్ట్ డే మా హస్బెండ్ లంచ్ బాక్స్కి చేశాను. టేస్ట్ అయితే నాకు నచ్చింది యాక్చువల్లీ ఆ రోజు చాలా. తను కూడా బాగుంది అని అన్నారు. అండ్ నెక్స్ట్ సేమియా ఉప్మా చేశాననమాట. యాక్చువల్లీ అయితే మా మామయ్య గారు అసలు సేమియా ఉప్మా తినరంట, బట్ నేను చేశానని టేస్ట్ అయితే చూశారు, బాగుంది అన్నారు. అండ్ మేమైతే సేమియా ఉప్మా, మామయ్య గారికి అయితే ఇడ్లీ చేశాను ఆ రోజు. సో సేమియా ఉప్మా ఏంటంటే మనకి పొడి పొడిగా రావాలి, నేనైతే అట్లనే చేసా. సో మెయిన్గా పొడి పొడిగా వస్తే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను నెక్స్ట్ టైం అది రెసిపీ పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో చూడండి మీరు కూడా ఒకసారి, ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. అండ్ నా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దోశ టిఫిన్ చేశాను. మీలో ఎంతమందికి ఎండి రొయ్యలు అంటే ఇష్టం? బేసిక్గా ఏంటంటే మా హస్బెండ్కి ఆ స్మెల్ కూడా పడదు, సో తను లేనప్పుడే నేను చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా ఒక వెరైటీ లాగా చేశాను ఆ రోజు. అండ్ మా మమ్మీ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. అండ్ మా అత్తమ్మ వాళ్ళకి తెలుసు అంట వస్తున్నట్టు, నాకు చెప్పలేదు. సో మా అత్తమ్మ ఏంటంటే మేము కల్కి మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మమ్మీ వస్తే వెళ్దామన్నారు అని చెప్పి క్యాన్సిలేషన్ కుదురుతుందా, మా ఫ్రెండ్ వస్తున్నారు అని చెప్పారనమాట మా అత్తమ్మ. సో అట్లాగా వాళ్ళకి తెలిసిన మేనేజ్ చేశారు. అండ్ నాకైతే ఫుల్ వర్క్ ఉండే, ఒక స్టాఫ్ మానేస్తే రిప్లైస్ కొంచెం నేను ఇచ్చుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు అత్తమ్మ మంచిగా బజ్జీలు, ఉల్లిపాయ పకోడీ వేసిస్తే నేను తింటా వర్క్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నాకు పులిహోర చేయడం నేర్పించారు, వాళ్ళకి బాక్స్ పెట్టేసాను సరన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరెట్ కూడా అత్తమ్మ నేర్పారనమాట నాకు, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు నేను. అండ్ వాళ్ళ కోసమని అండ్ మా 3rd మంత్ యానివర్సరీ కూడా ఏమైనా స్పెషల్ చేద్దామని బగారా రైస్ చేసా. మమ్మీ ఏమో కైమా కర్రీ తెచ్చిందనమాట. మంచిగా కూల్ ప్యాకేజ్ ఉంటుంది కదా, థర్మోకోల్ ప్యాకేజ్లో పెట్టి నాకు కైమా సరన్కి కూడా ఇష్టమని తీసుకొచ్చింది. సో వెజ్కి ఏమో పన్నీర్ కర్రీ చేశాను. అండ్ నాకు ఇష్టమని అత్తమ్మ జున్ను చేసి తీసుకొచ్చింది
తీసుకొచ్చారనమాట. మంచిగా తినేసాను. అండ్ ఇదేంటి అంటే ఇదే మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో కొలాబరేషన్‌కి పంపుదాం అనుకున్న డ్రెస్ ఏమైంది అనేసి. సో ఈ డ్రెస్ బేసిక్‌గా ఒక లెహెంగా అనమాట. చాలా చాలా ట్రెండింగ్. కొలాబరేషన్‌కి నేను పంపేసాక ఇప్పుడు ఇది కంప్లీట్ సోల్డ్ ఔట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు కొలాబరేషన్ వీడియో వాళ్ళు పెట్టకముందే అయిపోయింది. సో ఇప్పుడు నాకేమన్నా ఆర్డర్ వచ్చినా ఒక్క పీస్ కూడా లేదు ఆర్డర్ తీసుకోవడానికి. అండ్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేయట్లేదు ఇది ప్రస్తుతం. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. అన్ని కలర్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఇట్లాంటివి మన పేజ్లో చాలా ఉంటాయి అఫోర్డబుల్ ప్రైసెస్లో. ఒకసారి పేజ్ చెక్ చేయండి ఇన్కేస్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా బొటిక్ది ఆల్మోస్ట్ 50,000 ఫాలోవర్స్ ఉన్నారండి. జస్ట్ చెక్ మై పేజ్. రివ్యూస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్క్ శారీ. మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ట్రెండింగ్లో ఉన్నవి. సో వీటిలో కలర్ కస్టమైజేషన్స్ ఉంటాయి. మీరు నా పేజ్లో చూస్తే హ్యాండ్ వర్క్ శారీస్ బై సాయి పేజ్, అందులో వర్క్ శారీ కలెక్షన్ అంతా ఉంటుంది. ఏ కలర్ కావాలన్నా, ఏ కాంబినేషన్ కావాలి అన్నా, ఏ డిజైన్ కావాలన్నా, ఏ మెటీరియల్ కావాలన్నా వీ కెన్ జస్ట్ కస్టమైజ్ ఇట్. సో ఇట్లాంటి వర్క్స్ మీ ఫ్రంట్కి బ్యాక్కి కూడా కుట్టించుకోవచ్చు. అంటే బ్యాక్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో దట్స్ ద థింగ్. దిస్ ఇస్ ద జూన్ వ్లాగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ ఇంకో రిసార్ట్కి అయితే వెళ్ళాము 7 బర్త్డేకి. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం. టు సబ్స్క్రైబ్.